హలో అండి, ఐఎమ్ డాక్టర్ అరవింద్ వర్మ, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్టార్క్ హాస్పిటల్స్, కోంపల్లి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ తరచుగా అడిగే క్వశ్చన్. సార్, రన్నింగ్ చేస్తే నీస్ పైన ఎఫెక్ట్ అవుతుందా లేదా? కొంతమంది అవునని చెప్పొచ్చు, కొంతమంది కాదు అని కూడా చెప్పొచ్చు. కొంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఎందుకు ఎఫెక్ట్ కాదు అనేది సో మనం చేసే యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది. సో లైక్ ఇప్పుడు కొంతమంది అథ్లెటిక్స్ చూసుకుందాం. సో వాళ్ళు తరచుగా డైలీ 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ రన్నింగ్ చాలా స్పీడ్ కొడతారు. ఇంటున్నాం మనం 10 సెకండ్స్లోనే 100 మీటర్స్ కొట్టేశారు. అంత స్పీడ్ కొట్టడానికి కారణం వాళ్ళు ఒకటేసారి రన్ చేయరు కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ అవుతారు. దే ట్రైన్ దర్ నీస్, వాళ్ళ నీస్ని వాళ్ళు ట్రైన్ చేయడం వల్ల స్లోగా చేస్తే సో అప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదు. సో సడన్ గా ఇప్పుడు మనం ఉన్నాము, ఎన్ని డేస్ మనం ఏం రన్ చేయలేదు, సడన్ గా వితౌట్ షూస్ స్పీడ్ రన్నింగ్ చేసామనుకోండి, అప్పుడు నీస్ పైన ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో ఎంత ఎఫెక్ట్ పడ్డప్పుడు అది డ్యామేజ్ అనేది ఉంటుంది. సో మనం ఏది చేసే వర్కౌట్ విత్ పర్టికులర్ టైం విత్ మనం ఆ నీస్ ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ స్లోగా చేసుకుంటే అప్పుడు డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ లైక్ ఒబీస్ పేషెంట్స్, సడన్ లా ఉన్న పేషెంట్స్ సడన్ గా నేను వెయిట్ లాస్ అయిపోవాలి అని రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. లైక్ థ్రెడ్మిల్ ఇవన్నీ కూడా చేయొద్దు. ఫస్ట్ దేళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి. సో బాడీలో ఇప్పుడు 70 kgs ఉందనుకో, ఒక 10 kgs అట్లా వెయిట్ లాస్ అయిన తర్వాత దే హ్యావ్ టు స్టార్ట్ రన్నింగ్. సో సడన్ మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం రన్నింగ్ చేసామనుకోండి, నీస్ పైన ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. అండ్ దానికన్నా బెటర్ సైక్లింగ్ ఈజ్ బెటర్ ఫర్ నీస్. కూర్చొని సైక్లింగ్ చేస్తే మన థైస్ కింద కాఫ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. కానీ ఎక్కువ నిలబడ్డాం అనుకోండి, మన బాడీ వెయిట్ మొత్తం నీస్ పైన పడుతుంది. సో అట్లా నీస్ పైన పడడం మనకి పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రన్నింగ్ కొంతమందికి డ్యామేజ్ చేస్తుంది, కొంతమందికి చేయదు. అండ్ ఇంప్రాపర్ టెక్నిక్స్. సో రన్నింగ్ చేసేటప్పుడు స్పీడ్ రన్ చేయాలని టోస్ పైన ఎక్కువ ప్రెజర్ పెట్టేసి వెళ్ళడం అదొకటి. అండ్ కొంతమంది నీ సపోర్ట్స్ లేకుండా వెళ్తారు, బట్ నీ సపోర్ట్స్ యూస్ చేసుకోవడం రన్నింగ్ చేయడానికి. అండ్ ఇంకోటి షూస్, ఇంప్రాపర్ షూస్ మంచి కుషన్ ఉండాలి, హార్డ్ హీల్స్ ఉండొద్దు. మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటుంటే రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ కార్డియో. సో ఇవన్నీ చేసుకుంటుంటేనే మనకి నీస్ పైన అంత ఎఫెక్ట్ ఉండదు. సో ఇవన్నీ లేకుండా మనం వాకింగ్, రన్నింగ్ అవన్నీ చేస్తున్నాం అనుకోండి, సో అప్పుడు నీస్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దానివల్ల మనకి డ్యామేజెస్ అవుతుంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే మనము బెటర్. థ్యాంక్ యూ.